హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి తయారు చేసుకుందామండి. గోంగూర పచ్చడికి ముందుగా ఒక పెద్ద కట్టెడు గోంగూర తీసుకున్నానండి. అది శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఇలా పొడిగా తుడుచుకోవాలి. కొలిస్తే ఈ గిన్నెడు అయిందండి, చిన్న గిన్నెడు. తర్వాత కడాయి పెట్టి నూనె వేసి వేడైన తర్వాత ఒక 27 సుమారు ఎండుమిరపకాయలు వేసానండి. వేయించుకున్నాను. మంచిగా ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి, కమ్మగా వేగిందాక. తర్వాత అదే భాండీలో ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసి ఈ గోంగూర వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయిందాక బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత పసుపు వేసి కలుపుకోవాలి. అదంతా గంటెతో బాగా వేయించుకోవాలి. ఆ జిగురంతా పోయిందాక, గోంగూరలో జిగురంతా. ఇలా బాగా వేస్తే పచ్చడి కూడా మంచిగా నిలవ ఉంటుందండి. ఇప్పుడు ఆవాలు, పచ్చెనపప్పు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకుందామండి. బాగా వేయించి పెట్టుకోవాలి. ఎర్రగా వేగిందాక మెంతులు చిటపటమంటాయండి. అప్పటిదాకా వేయించి మంచిగా ఎర్రగా కమ్మటి వాసన వచ్చిందాక వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఈ వేయించిన ఎండుమిరపకాయలు, ఈ ఆవాలు మెంతుల మిశ్రమం, రుచికి సరిపడా గళ్ళుప్పు, చింతపండు కొద్దిగా వేసుకుని ఒకసారి మిక్సీ చేసుకుని తర్వాత ఈ గోంగూర కూడా కలుపుకొని మిక్సీ చేసుకోవాలండి. పచ్చడి పట్టుకోవాలి. అంతా కలుపుకోవాలి. కలుపుకొని పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు పోపుకి బాండీ పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడైన తర్వాత 2 ఎండుమిరపకాయలు, పోపు గింజలు కొద్దిగా ఎక్కువనే తీసుకున్నానండి, వేసి అదంతా బాగా వేయించుకోవాలి. పోపు కమ్మగా వేగేటట్టు. తర్వాత ఇంగువ వేసి వేయించుకొని ఆ పోపులో ఈ పచ్చడంతా వేసి కలుపుకోవాలండి. అంతేనండి, రుచికరమైన గోంగూర పచ్చడి తయారు. ఈ విధంగా చేసి చూడండి తప్పకుండా. మా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.